వెల్కమ్ టు ఏపీ నెంబర్ 1 న్యూస్. వినుకొండ నియోజకవర్గంలో ఆదివారం అనగా 17/11/24 తేదీన ఉదయం 10 గంటలకు శ్రీ వేగి వేమారెడ్డి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ రెడ్డి కార్తీక వన సమారాధనకు ప్రముఖులకు స్వాగతం పలికిన రెడ్డి సోదరీమణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నర్సాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరై ప్రసంగించడం జరిగింది. నిర్ణయించాం పెద్దలందరూ కూడా. వారికి సంఘం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గట్టిగా చెప్పండి కొట్టాలందరూ. అలాగనే మరి రూము దాతలు 15 మంది ఉన్నారు. వాళ్ళలో ములక రామతులసిరెడ్డి గారు, కేసరి ప్రకాష్ రెడ్డి గారు, మాలపాటి కోటిరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, రాధాకృష్ణారెడ్డి గారు, పగడాల వెంకటరామిరెడ్డి గారు, అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు, మునగా లక్ష్మిరెడ్డి గారు, గోపు చిన్నపరెడ్డి గారు, నక్కా వీరారెడ్డి గారు, మూర్తల శ్రీనివాసరెడ్డి హైదరాబాదు, లగ్గిరెడ్డి కొండారెడ్డి గారు, గుమ్మా శ్రీకాంత్ రెడ్డి గారు, డాక్టర్ కిషోర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రూమ్ ఇచ్చారు. ఆర్ఎస్ శివారెడ్డి గారు. మరి వీళ్ళందరూ కూడా మరి రూము దాతలు దగ్గర 4 లక్షల నుండి 5 లక్షల వరకు దాతలు ముందుకొచ్చారు. వారికి సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థలం మనం ఈ బిల్డింగ్ ముందు స్థలం కొన్నాం. దానిలో ముందు పక్క మన బిల్డింగ్ ఎదురుగా 47 సెంటు స్థలం ఉంది. 18 సెంట్లు ఒక పక్క వచ్చింది. ఈ 47 సెంట్లకు కూడా మరి దాతల కోసం ఆ రోజు జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు, చిన్న సుబ్బారెడ్డి గారు, అలాగే మారెళ్ల కొండారెడ్డి గారిని ఆ రోజు మేము అప్రోచ్ కావడం జరిగింది. ఈ స్థలానికి మరి దాతలుగా మీరు ముందుండాలి, మీ పెద్దల పేరు పెడదామని చెప్పేసి ఆ రోజు మరి పెద్దలు శివారెడ్డి గారు, అలాగే చాలా మంది పెద్దలు రామిరెడ్డి గారు అందరూ మాట్లాడిన తర్వాత వారు ఒప్పుకోవడం జరిగింది. వారు కూడా ఈ స్థలం పేరు పెట్టుకోవడానికి జగ్గిరెడ్డి ఆదిరెడ్డి దంపతి రామమ్మ గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులందరూ పేరు పెట్టుకోవడానికి ఈ స్థలానికి 30 లక్షల రూపాయలు నిన్న చెక్ అందించారు. వారికి సంఘం తరఫున ధన్యవాదాలు ఇస్తూ ఒకసారి గట్టిగా చెప్పడం కోరుతూ ఉన్నాం. మరి వారు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మన వనభోజనాల కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, చాలా మంది 57-58 క్వింటాల బియ్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా మన వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఈ యొక్క యోగి వేమారెడ్డి సేవా సమితిని తీసుకొచ్చాం. 2 సంవత్సరాల క్రితం మనం ఇక్కడ బిల్డింగ్కు శంకుస్థాపన చేసి దాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 2-3 కోట్ల రూపాయల విలువైనటువంటి మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క స్థలాన్ని, ఈ బిల్డింగ్ ముందున్నటువంటి స్థలం దాదాపు 65 లక్షల రూపాయలు 2 రోజుల్లో మీరు కట్టాలి అంటే ఆ రోజు మరి 2-3 రోజుల్లోనే మేము వచ్చేసి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క 65 సెంట్లను కూడా మనం కొనడం జరిగింది. మరికి దానికి దాతలుగా మన జక్కిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి గారు, మరి కొండారెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, వాళ్ళ అన్న పెద్ద సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ యొక్క స్థల దాతలుగా వాళ్ళ యొక్క పేర్లు నిర్ణయించుకొని వారు 30 లక్షల రూపాయలు మనకి అందజేసినందుకు ఈ సభాపూర్వకంగా మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మన బిల్డింగ్ పోయిన సంవత్సరం నుంచి మన కన్స్ట్రక్షన్ ఆపాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పులు తీర్చకుండా మనం కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినట్లయితే దీని యొక్క వడ్డీలతోనే మనం వసూలు చేసినంత కూడా పోతాయనే ఉద్దేశంతో 1 సంవత్సరం దాకా మనం కన్స్ట్రక్షన్ ఆపటం జరిగింది.
ప్రస్తుతం వారు ఇచ్చినటువంటి ఫండ్, అట్లానే ఈ సభాపూర్వకంగా ఇంకొక మన మహానుభావుడు మరి మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులైనటువంటి అయోధ్య రామిరెడ్డి గారు కూడా దాదాపు 35 లక్షల రూపాయలు ఇచ్చి, అంతకుముందు 20 లక్షలు ఇచ్చి నిన్ననే 15 లక్షల రూపాయలు కూడా నిన్న పంపడం జరిగింది. వారికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి మన భవన కార్యక్రమం నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంకొక 5-6 నెలల్లో పూర్తయి మనం మళ్ళా ఆ బిల్డింగ్ నందు మనం ఒక పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మేము తపన పడుతూ మరి యొక్క స్కాలర్షిప్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటే మాట, ఇక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితిని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా పేద విద్యార్థికి స్కాలర్షిప్స్ ఇవ్వటం లేదు. అది మన ఒక వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితి ఇస్తున్నామని చెప్పి సభాపూర్వకంగా అందరి హర్షధ్వానాల మధ్య మనం తెలియజేస్తున్నాము. ఈ సంపూర్ణ తప్పకుండా రెడ్డి సత్రం తరపు నుంచి మా కమిటీ తరఫున ఇప్పటికి మేము 3 వచ్చాము. ఇంకా మా మాజీ ఎమ్మెల్యే గారు మరి కొంతమంది కూడా కమిటీ సభ్యులు వస్తున్నారు. మేము ముందుగా వచ్చాం. ముందు మా సత్రం గురించి 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఎందుకంటే మీ ఇక్కడ వినుకొండ రెడ్డి సత్రం గురించి రెడ్డి సోదరులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రెడ్డి అనేది కులం కాదు, ఒక గుణం, ఒక మంచి గుణం అన్నమాట. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎన్నో కులాలు బతుకుతూ ఉంటాయి. ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో 10 మంది రెడ్లు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఈరోజు ఆసరాగా తీసుకుని